ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో హరీష్ రావు రాధాకిషన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకగా హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఆశ్రయించిన ప్రభుత్వానికి మళ్లీ సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్ఫోట్ ఎడిటర్ ప్రణయ్ వర్మ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది మంత్రుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంట్లో ప్రధానంగా కేటీఆర్తో పాటుగా హరీష్ రావు పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై శుద్ధతుదితో పనిచేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా హరీష్ రావుపై పలు ఆరోపణలు కూడా రావడం జరిగింది. తెలంగాణ హైకోర్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలోనే సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైందని చెప్పుకోవాలి. ప్రధానంగా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి హరీష్ రావుకి అండ్ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హరీష్ రావుకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఈ కేసును సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బర్నింగ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి, మరోవైపు అసెంబ్లీ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు పాత్ర ఉంది. హరీష్ రావు ఎప్పుడైతే హెల్త్ మినిస్టర్ అయ్యారో హెల్త్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఎన్ని ఉప ఎన్నికలు జరిగాయో ఆ ఉప ఎన్నికల్లో అన్నిట్లలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు. దీంట్లో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, హుజురాబాద్ ఉప ఎన్నిక కావచ్చు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్తోనే ప్రభుత్వంలోకి అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది. చాలామంది నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాంపరింగ్ చేశారు. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు విపరీతమైనటువంటి ట్యాంపరింగ్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్రాప్ చేయడంతో పాటుగా ఇంక్లూడింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాంపర్ చేశారు అని చెప్పేసినటువంటి వార్తలు ప్రధానంగా కనిపించాయి. ఇక దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2023 నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తిరుగుతూనే ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా చాలామంది నాయకులకు సంబంధించి నోటీసులు కూడా అందడం జరిగింది. మంత్రులకు కూడా ఫోన్ ట్యాంపరింగ్ అంశానికి సంబంధించినటువంటి విషయంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్తో సహా చాలామంది నాయకులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణకు హాజరైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు హరీష్ రావు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాంపరింగ్ అంశానికి సంబంధించిన దాంట్లో హరీష్ రావు పాత్ర ఉంది. హరీష్ రావు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాంపరింగ్ అంశంలో హరీష్ రావు కీలక పాత్ర వహించారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్న నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటుగా చాలామంది డీజీపీలు కావచ్చు, సిపిలు కావచ్చు, మాజీ ఐఏఎస్లు కావచ్చు, భుజంగరావు లాంటి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లో వ్యవహరించారు, కీలక పాత్ర పోషించారు అన్న నేపథ్యంలో కేసులు ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగింది, ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఈ కేసును సుమోటోగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్గా కూడా సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు నుంచి ఈ కేసును నేరుగా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ అంశానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా కూడా కేటీఆర్ పైకి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ కేటీఆర్ పాత్ర ఉందా? నిజంగానే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎవరు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి నేత చేతుల మీదగానే ఫోన్ ట్యాపరింగ్ జరిగింది అని చెప్తున్నటువంటి అంశాల నేపథ్యంలో ఆ నేత ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తిగా నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.